హల్లెలూయా, దరి స్తోత్రం. దేవత దేవునికి వందనాలు. కూడొచ్చిన మీకు అందరికి కూడా, విశ్వాసులకి, యేసుని పేరుకి మీకు అందరికి వందనాలు. బాగున్నారా? రైట్. దేవుని బిడ్డారా, ఒకసారి దేవుని వాక్యం మనం ఊడక ఒకసారి గళితులు పత్రిక మనం ఒక అధ్యాయం ఊడకాలి. గళితుల పత్రిక మనం 2వ అధ్యాయము 19 వచనం మనం ఊడక. ఓకేనా? 2వ అధ్యాయము 19 వచనం మనము ఊడకాలి. 2వ అధ్యాయము 19 వచనం. గళితులకు రాసిన పత్రిక మరి ఊడకలు ఒకసారి గమనించండి. దేవుడగా మరి గళితుల సంఘాన్ని పితృడైన మన పౌలు గారు చెప్తున్నాడు. గళితుల సంఘాన్ని కెత్తముంతారు. ఈ లేఖనాలు కెత్తముంతారు. హల్లెలూయా. రైట్. నన్ను చదువుతాను, మీరు శ్రద్ధగా కేంద్రవాలి. ఓకేనా? 19 మనం ఒకసారి ఊడకాలి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమును విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నాను. జీవితము నన్ను ప్రేమించి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొని నా దేవుని కుమారుని ఎందులే విశ్వాసము వల్ల జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరాకారము చెయ్యు నీతి ధర్మశాస్త్రం వల్ల నైతిని. ఆ పక్షం మందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుని బిడ్డారా, కానీ ఇక దేవుడు వాక్యతమంతులు మనము ఒక 2 వచనాలు ధ్యానించుకుందాం. దేవుని బిడ్డారా గమనించండి. ఇక 2 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఇంకా పౌలు గారు వాక్యతమంతులు తెలుసా? గళితుల పత్రికను, గళితుల సంఘాన్ని వాక్యతమంతులు తెలుసా? పౌలు గారు వాక్యతమంతులు తెలిస్తే కేజటి ఇంకా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడైతిని. హల్లెలూయా. ఇక బాధ జరగమంటారు తెలితే ఆనాడు యూదులు యేసు ప్రభు మాట కేంద్రుడయ్యుడు. వేరే మాట యేసు ప్రభు మాట కేంద్రుడయ్యుడు. యేసు ప్రభు మాటని అనుసరించునుడయ్యుడు. అది అందుకనే పౌలు గారు వాక్యతమంతులు తెలితే ఆ గళితుల సంఘము యూదులు కానీ వాక్యతమంతులు తెలితే ఓడు పాత నిబంధనే పాటించేవారు. అది ధర్మశాస్త్రము లేఖనాలు, ధర్మశాస్త్రము గ్రంథాలు మరి అవకే పాటించలేదు అనమాట. కానీ యేసు ప్రభు వాక్యతను తెలితే యేసు ప్రభు ఈ భూమిలోకి వాసు ఒక కొత్త నిబంధన ఇచ్చాడు. ఈ యేసు ప్రభు భూమిలోకి వాసు మన కోసం మన కోసము మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మన కోసం ప్రాణం వాటి మన కోసం రక్తం కార్చి మన కోసం డొలియాంజు 3వ రోజుకు చేస్తారనమాట. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు మాట కూడా కేంద్రవాళ్ళ మనం. పాత నిబంధనం కూడా వాక్యమే, ఈ కొత్త నిబంధనం కూడా వాక్యమే. అందుకనే అది పాటించవాలి, ఇది పాటించవాలి. కానీ బాధితులైతే దేవుని బిడ్డారా యేసు ప్రభు వత్తస్కే బాధితులైతే యేసు ప్రభు భూమి మీద కొంతమంది శిశువుని ఏర్పాటుకిస్తారు, కొంతమంది తన సేవకి ఇవ్వాలని శిశువుని ఏర్పాటుకిస్తారు. హల్లెలూయా.
అందుకే ఇక బాధ్యతమంతులు గలతీ సంఘస్థులారా, క్రీస్తు నేనైతే బాధ్యతమంతులు పౌలు గారి బాధ్యతమంతులు నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం విషయమై నేను చర్చిన వాడైతిని. హల్లెలూయా. ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యం. కొత్త నిబంధన వాక్యం కూడా చాలా ప్రాముఖ్యం. కొత్త నిబంధన వాక్యం బాధితే మనల్ని పవిత్రపరుస్తుంది. కొత్త నిబంధన వాక్యం బాధితే మనల్ని శుద్ధిపరుస్తుంది. కొత్త నిబంధన వాక్యం బాధితే మనల్ని బాగు చేస్తుంది. కొత్త నిబంధన వాక్యం మనం వాక్యం తెలుసా, మన జీవితాన్ని మారుస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే నీకు బాధ్యత ఉంటుంది. ఇదిగో కొత్త పౌలు గారి బాధ్యత ఉంటుంది తెలుసా, ధర్మశాస్త్రం వల్ల నేను చేర్చిన వాడని, అది కంపెనీ చేర్చిన వాడను అయితిని. అంటే పాత నిబంధన నమ్ముకుంటున్నాడు యేసు ప్రభు దేవుడు నమ్ముడు. మీరు యూదులు యేసు ప్రభు దేవుడిని నమ్ముడు, యెహోవా దేవుడిని నమ్ముతుడు. దేవుని బిడ్డారా, ఈరోజు మరి కాలము కొలది మరి ఒక దేవుడే, ఆ యెహోవా దేవుడే యేసు ప్రభు, యెహోవా దేవుడే రక్షకుడు, యెహోవా దేవుడే యేసు ప్రభు రక్షకుడు. ఇమానుయేలుగా ఆ దేవుడు భూమిలోకం వచ్చాడు. హల్లెలూయా. అందుకనే బాధ్యతమంతులు పౌలు గారు తెలుసా, సంఘస్థులారా, గలితీ సంఘస్థులారా, ధర్మశాస్త్రమే కాదు, ధర్మశాస్త్రం వినాలి, పాటించాలి. అదే రీతికి కొత్త నిబంధన గ్రంథం వాక్యము కూడా మనం వినాలి, పాటించాలి. ఈ కొత్త నిబంధన గ్రంథ వాక్యం బాధ్యత తెలుసా, మనల్ని రక్షించుతా, పవిత్రపరచుతా. కొత్త నిబంధన గ్రంథాల బాధ్యతను తెలుసా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము తన నెత్తురు తన ప్రాణం బట్టి మనకు సంపాదిస్తారు యేసు ప్రభు. దేవుని బిడ్డ, అందుకనే ఇదిగో ఇది దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం. కొత్త నిబంధన దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం. కొత్త నిబంధనము దేవుడిచ్చిన గ్రంథం, పాత నిబంధన కూడా దేవుడిచ్చిన గ్రంథం. ఈ గ్రంథము కలిపి ఒకటే పరిశుద్ధ గ్రంథంగా ఉంటే దీనికి రెండు విధానం, ఇది ఒక పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుని బిడ్డ గమనించండి, ఈ రెండు పాటించాలి, ఈ రెండు అనుసరించాలి. అప్పుడే మన జీవితాలు సరిగా ఉంటాయి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ముందు తెలుసా, దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై నేను చర్చిన వాడైతిని. దేవుని బిడ్డ, చర్చిన వాడైతిని. అయితే బాధ్యత చూస్తే ధర్మశాస్త్రం గ్రంథంలో బాధ్యతలు యేసు ప్రభు దేవుడయిందో నమ్మను, యేసు ప్రభు దేవుడయిందో నమ్మను. కానీ యేసు ప్రభు బాధ్యతలు అందుకే పరలోకం నుండి మనుషు కుమారుడిగా ఈ భూమిలోకం నీ కోసం నా కోసం వస్తారు. వాక్యమే కేసముంత. దేవుని అందుకే మనం బాధ్యతలు తెలుసా, నిజమైన మనం యేసు ప్రభుని నమ్మి విశ్వాసించవాలి, దేవుని ఒప్పుకొని బాధ్యతలు తెలుసా, యేసు ప్రభే నా దేవుడు, యేసు ప్రభే నా రక్షకుడు, యేసు ప్రభే నా క్రీస్తు అని మనం విశ్వాసించవాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకే నీ బాధ్యత ముందు తెలితే నువ్వు ఒకటే వైపు మనం అర్థం కిత్తే సరయ్యో రెండు విధాన అర్థం కీవాలి తెలుసా, రెండు విధాన అర్థం కీవాలి. అందుకే రెండు విధాన బాధ్యతే ఆ కాలంలో మరి పౌలు గారు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాడు. ధర్మశాస్త్రం కూడా రాపించింది ఎవడు? దేవుడే. ప్రవక్తుల ద్వారా, రాజుల ద్వారా యేసు ప్రభు దేవుడే రాసిచ్చాడు. దేవుని బిడ్డలు గమనించాడు. ఇప్పుడు యేసు ప్రభు స్వయంగా వచ్చి కొత్త నిబంధన తన సేవకులతో ప్రవక్తతో రాపించి దాన్ని రెండు కలిపి రెండు ఒకటే చేసి మన చేతులు పెట్టాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఇక మనకి బాధ్యత ముందు తెలిస్తే ధర్మశాస్త్రం గ్రంథం, పాత నిబంధన గ్రంథం పాటించవాలి, కొత్త నిబంధన గ్రంథం కూడా పాటించవాలి. అది మన కొరకే, నీ కొరకే, నా కొరకే అది రాయబడుతుందో మనం పాటించాలి. అందుకే నీ బాధ్యత ముందు తెలుసా, నేను క్రీస్తులో కూడా
సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించుతున్న నేను కాదు. హల్లెలూయా. నిజమైన ఈ పరిశుద్ధ గ్రంథంతో మన మాటవు బేను కేంద్రం, అది దేవుని దగ్గర వచ్చిన మాట మనం విశ్వసించవా, వ్యక్తించవద్దా? యేసు ప్రభు దగ్గర వర్తించాం, యేసు ప్రభు దగ్గర నుంచి ఈ మాట వర్తించాం, మనం విశ్వాసకేవా. అందుకే పౌలు గారు బాధ్యతను తర్వాత ధర్మశాస్త్రం చదివి ఉన్నాడు, ధర్మశాస్త్రం గ్రంథాలు పాటించాడు. అది కొత్త నిబంధన యేసు ప్రభు మరి కొత్త నిబంధన తన శిష్యుల చేతిలో ఇతగా అది కూడా పాటించమంటారు. ఈ రెండు గ్రంథాలు అన్ని జీవమైన వాక్యమే. హల్లెలూయా. జీవము గల వాక్యమే, అది పాటించాలి. దేవుని బిడ్డ అర్థంకి యేసు ప్రభు మరి యేసు ప్రభు వాక్యతృప్తి మన కోసం ప్రాణం వాడతాడు, తన స్వరక్తం ఇచ్చి మనకు కొన్నాడు. ఈరోజు నీకు నాకు నువ్వు యేసు ప్రభుని నమ్మినా యేసు ప్రభు నీకు వేస్తారు, యేసు ప్రభు నీకు కొన్నాడు, యేసు ప్రభు నీకు బాగు చేశాడు, యేసు ప్రభు నీకు బ్రతికించాడు. దేవుని బిడ్డరా గమనించాలి, ఎంత జీవం గల వాక్యాన్ని మనము దూరం చేయొద్దు, ఆ జీవం గల వాక్యాన్ని మనము తోసివేయొద్దు. అందుకనే పౌలు గారు ఏమంటారు, నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నా. నిజమైన విశ్వాసి యేసు ప్రభుతో సిలువ వేయబడతారు. యేసు ప్రభు సిలువ వేయబడటకయ్యో నువ్వు యేసు ప్రభుని సంపూర్ణంగా నమ్మితే సిలువ వేయబడినట్టే. సిలువ వార్తలకే యేసు ప్రభు నమ్మి పాపం విడిచి బాప్తిసం పొందుకుంటేనే నీకు సిలువ వేసినట్టే. దేవుని బిడ్డ అదికే మనము జాగ్రత్త కాపాడాలి. మనం యేసు ప్రభు నమ్మకే మన విశ్వాసాన్ని మన జీవితాన్ని కాపాడాలి. బాప్తిసం తీసుకుంటే బాప్తిసాన్ని చురుకంగా ఊడొద్దు, అది యేసు ప్రభు ఆజ్ఞ. నువ్వు పాపం యేసు ప్రభు నమ్మి పాపం విడిచి సుట్ట సారా పోగో మందిని చొప్పే అబద్ధం విడిచి మాత్రమే అదొక ఆజ్ఞ. దేవుడి తస్కే నిజమైన నిమ్మ విశ్వాసి, సిలువ వేసిన విశ్వాసి, చనిపోయి తిరిగి లేచిన విశ్వాసి. బాప్తిసం మీద నీకు తెలుసా, మన పాపము అక్కడ సమాధి కీసు తిరిగి లేపబడటం, కొత్త జీవితం, కొత్త బతుకు. దేవుని బిడ్డారా, మన విశ్వాసులు బాధ్యతలైతే పాపం విడిచారు, బాప్తిసాన్ని విలువ ఇవ్వరు, దేవుని వాక్యాన్ని విలువ ఇవ్వరు. పాపం విడిచారు, బాప్తిసం ఇస్తే భయం ఇల్లే, దేవుడి తిరిగితే భయం ఇల్లే, దేవుని వాక్యం ఇస్తే భయం ఇల్లే. ఈ వాక్యాన్ని నిమ్మ భయపడుతుంటే, ఈ వాక్యాన్ని నిమ్మ లోపడుతుంటే, ఈ వాక్యాన్ని నిమ్మ బతికి వాళ్ళు తెలుసా, ఈ వాక్యాన్ని కేజీ నువ్వు భద్రంగా దాచి దాన్ని పాటిస్తుంటే నీ జీవితాలు మారుతా, నీ బతుకు మారుతా, నీ బుద్ధి మారుతా. దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకే పౌలు గారు గలితీయుల సంఘాన్ని బాధ్యతముతారు, మీరు ధర్మశాస్త్రమే కాదు, ఇక కొత్త నిబంధన గ్రంథము, జీవము గల గ్రంథం, జీవమైన వాక్యం నేను అనుభవిస్తూ చెప్తున్నా. దేవుని బిడ్డారా, సంఘస్థులారా గమనించండి. ఈరోజు విశ్వాసులు బాడమైతే మారముతో తెలుసా, బాడమైతే మారముతో దేవుడితే భయం ఇల్లే, దేవుని వాక్యం ఇస్తే భయం ఇల్లే, బాప్తిసం ఇస్తే భయం ఇల్లే. దేవుని బిడ్డ, అందుకనే నీ జీవితాల కార్యం జరిగింది, నీ జీవితాల అద్భుతం జరిగింది, నీ జీవితాల ఆశీర్వాదాన్ని మూడిల్వి. నీ ఆశీర్వాదాన్ని కల్లార ఊడవలి తిరిగితే, ఆశీర్వాదాన్ని నీ కొండని మూడవలి తిరిగితే, నువ్వు యేసు ప్రభుని సంపూర్ణంగా నమ్మితే ఆ కార్యం నీ పట్ల జరుగుతా, ఆ కార్యం నీ జీవితాలు జరుగుతా, ఆ కార్యం దేవుడి నీ పట్ల కార్యం జరుగుతుంది. నువ్వు ప్రార్థన కింద నీకు ఆశీర్వాదం వాత, నీ ప్రార్థన కింద నీకు స్వస్థత జరుగుతా, నీ ప్రార్థన కింద నీకు నీ లోతు వాళ్ళ మాలు మాత్రం కొట్టుకోదని దేవుడు కాపాడుతాడు. దేవుని బిడ్డారా, ఇది పాటించవాలి, ఇది పాటిస్తుంటే దేవుడు కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. అందుకనే గలితీయుల సంఘాన్ని గద్దించమంటారు వేనరు మన పితరులైన పౌలు గారు. గలితీయుల సంఘస్థులారా, ఒక చోట మేము మోసే విశ్వాసులం అంట, మోసే విశ్వాసులం అంటారు, మోసే అబ్రహం సంతానం, మా తండ్రి అబ్రహం గారు, మేము అబ్రహం సంతానం అని చెప్పేమంటారు.
దేవుని బిడ్డ బైబిల్ గ్రంథాల మీద, లేకపోతే మోసే సంతానం ఇందులో కేశవమంతం, లేకపోతే మా మోసే విశ్వాసం, లేకపోతే మోసే మా దేవుని కేశవం. బైబిల్ గ్రంథాల మీద మనకు టైం లేదు కాబట్టి అందుకనే మోసే గారు పౌలు గారు గద్దిస్తాం ఉంటారు. అందుకనే యేసు ప్రభు కాలంలో కూడా మేము ಬಾಳಿಗೆ ತೋರಿತತೆ ಅಗವಾದಕ್ಕೆ ತೋರಿತತೆ ಮಮ್ಮ మోసే విశ్వాసులం మేలైతే అబ్రహాం విశ్వాసుల మీద కేసోమంటారు. మీరు ఇంకా మారలేదా అని యేసు ప్రభు చెప్తారు. మోసేవారు, అబ్రహామేవారు, పౌలు శీలయ్యేవారు. మేము పౌలు విశ్వాసం మీద కేసోమంటారు. దేవుని బిడ్డారు వాడి మీద పౌలుని నమ్మొద్దు, బేనో పౌలుని నమ్మొద్దు, అబ్రహాంని నమ్మొద్దు, మోసని నమ్మొద్దు, వేరే దేవుని నమ్మవాలి. వాడు నమ్మకంగా దేవునికి నమ్ముతారు, దేవుని మాట కేస్తూ దేవుని మార్గాన్ని నడుపుతారు. కానీ నిమ్మన్న వేరు నమ్మముంటారు. ఆ దేవుని నమ్మిల్లారు, వాక్యాన్ని నమ్మిల్లారు, వాక్యాన్ని పాటించేవారు. దేవుని నమ్మనైతే వేరే నమ్మవాలి, సంపూర్ణంగా నమ్మవాలి. దేవుని నమ్మవలితే వేరే నమ్మవాలి, సంపూర్ణ నమ్మి సంపూర్ణమైన విశ్వాసం కలిగి మందవా. ఒక కొర్నెల్లాగా, యోబులాగా, ఒక పౌల్లాగా, శీలాలాగా మందవాలి మనం. దేవుని బిడ్డ అందుకని సంఘస్థులో ఈ గలితుల సంఘంలో సందేహం నింతలే, డౌట్ నింతారు. అందుకనే డౌట్ క్లియర్ కింద ఈరోజు నిమ్మన్న బేల నింతారు. దేవుని అందుకనే పౌలు గారు నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నా. నువ్వు క్రీస్తులో సిలువ వేయబడి ఉన్నావా? క్రీస్తులో నీవు బాప్తిసం పొందుకున్నావా? క్రీస్తు మాటని వింటున్నావా? క్రీస్తు మాట పాటిస్తున్నావా? క్రీస్తులో నువ్వు క్రీస్తు శ్రమ కష్టాలు భరిస్తున్నావా? అప్పుడే నువ్వు సిలువ వేయబడిన వాడు. అప్పుడే నువ్వు బాప్తిసంలో బాప్తిసం పొంది చెడిపోయి తిరిగి లేచిన వాడు. దేవుని బిడ్డ బాప్తిసం వాడితో తెలుసా? ఆ రోజు నుంచి మన పాపం అది సమాధికి యేసు ప్రభు డొల్లి 3వ రోజు తీరుతారు కదా. బాడ మీద యేసు ప్రభు డొల్లి 3వ రోజు తీరుతారు. యేసు ప్రభు డొల్లి 3వ రోజు తీరుతారంటే మహిమతో తీరుతారు. మనం బతికేవాళ్ళైతే మనం ఇంత శరీరంతో వింటారు. మనకు మహిమతో మనం తేదవాళ్ళైతే తేదీ మీద పరలోకం దాయవాళ్ళైతే మన పాపం విడిచి ఈ మేదులతో పవిత్రపరచవా, ఈ శరీరంతో పవిత్రపరచవా, ఈ శరీరంతో ఈ మేదులతో ఈ జీవితానికి ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, అవసరం. అందుకని పౌలు గారు వాక్యంతో తెలుసా? నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవిస్తున్నది నేను కాదు. ఈరోజు క్రీస్తు నీలో ఉన్నాడా? యేసు ప్రభు నీ జీవితం వింటారా? యేసు ప్రభు నీ బ్రతుకులో ఉన్నాడా? యేసు ప్రభు నీ కుటుంబాలు వింటారా? దేవుని బిడ్డ జీవిస్తే పౌలు గారు కదా. అందుకనే 1 కొరింథీయుల 11లో మొదటి అధ్యాయం నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకునుడి. అది వాక్యం తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా, నన్ను పోలి మీరు నడుచుకునుడి. నేను ಬೇರೆ తాకం ఉంటాను, ಬೇರೆ అర్థం ఉంటాను, ఇంకొకతం ఉంటాను. ఈరోజు మనం కూడా బాతి పేరు తెలుసా? సోదాన్ని జయించవలెత్తే, సోదాన్ని భరించవలెత్తే, ఆ సోదాలు కష్టాలు బాధలు అన్నీ మనం భరించవలెత్తే, జయించవలెత్తే ప్రార్థన శక్తి కావాలి, క్రీస్తు సహాయం కావాలి, క్రీస్తు బలం కావాలి, క్రీస్తు జ్ఞానం కావాలి, యేసు ప్రభు బుద్ధి జ్ఞానం మనకు కావాలి. అసుటిని అన్నీ భరించగలుగుతాం, అన్ని జయించగలిగితే. అందుకే ఈ బాధ్యతతో తెలుసా? అందుకే ఇంకా నేను జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనలో జీవించాలి, మనకు జీవింపచేయాలి. యేసు ప్రభు మనకు జీవించవాలి, మన హృదయం పొందవాలి, మనకు బసకి ఇవ్వాలి. యేసు ప్రభు మనకు బసకి ఇవ్వాలి, మనకు బసకి సొమ్మునే దాయవాలి. అర్థమైందా? పౌలు గారు అది కెత్తమంతో ఇలా యేసు ప్రభు కోసం నిత్తవా, ఇలా యేసు ప్రభు కోసం నిత్తవా, ఇలా జీవించవా, ఇలా దేవుడు నీయకి మందవాలేదో కెత్తమంతో దేవుని వెళ్ళారు. హల్లెలూయా. అందుకే బాధ్యత నేను ఇప్పుడు శరీరం మందు జీవించు నన్ను ప్రేమించిన నా కొరకు తను అప్పగించిన దేవుని కుమారుని యందు విశ్వాసములో జీవించుతున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు నీ కోసం తన ప్రాణమిత్తుడు, నీ కోసము
రక్తం కారుస్తారు, నీ కోసము దెబ్బతిత్తురు. ఆ యేసు ప్రభు బాకిత్తురు, ఆ యేసు ప్రభు నీ కోసం ప్రాణం వాడతారు, నీ కోసం దెబ్బతిత్తారు. ఆ దెబ్బల వల్ల, ఆ ప్రాణం వల్ల, ఆ రక్తం వల్ల నీకు నాకు స్వస్థత కలగము. హల్లెలూయా, స్వస్థత కలగ ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకని మన బాధ్యత తెలుసా, యేసు ప్రభు ఏంది? యేసు ప్రభు ఏందే? విశ్వాసంలో జీవించాలి, విశ్వాసంలో జీవించాలి. ఈ 3 విషయాలు మీరు గమనించాలి. ఆ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నేను కూడా సిలువ వేయబడి ఉన్నానని పౌలు గారు బాధ్యత నిజంగా యేసు ప్రభు కోసం బ్రతుకుతారు. యేసు ప్రభు కోసము శ్రమవాయింత, యేసు ప్రభు నంతరు కష్టకు బాధవాయింత అవన్నీ జయించముంటారు, అవన్నీ భరించముంటారు. అసలు నిజమైన విశ్వాసి. హల్లెలూయా. అందుకనే రెండోదికి బాధ్యత ఉంది, క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. బేనో క్రీస్తు నా యందు జీవించబడుతాడు. యేసు ప్రభు నియమమందవా, యేసు ప్రభు మాదిరి కలిగి నేను జీవించవా, యేసు ప్రభు మాట ప్రకారం జీవించవా, యేసు ప్రభు ఇష్టంగా జీవించవా, యేసు ప్రభు ఇష్టమైన వ్యక్తిగా కుటుంబంగా మనం జీవించవా, ఇష్టంగా పెరిగితే యేసు ప్రభు వాక్యానుసారంగా మనం జీవించవా. అదే యేసు ప్రభు చుట్టూ నీ యజమాంతం నా యజమాంతం. అందుకని ఇక మూడోది బాధ్యత బాధ్యత తెలుసా, అది లాస్ట్ మాట, కుమారుని యందులే విశ్వాసంలో జీవించుచున్నాడు. హల్లెలూయా. కుమారుడు అంటే ఎవడు? యేసు ప్రభు యందే నువ్వు విశ్వాసంతో జీవించాలి. యేసు ప్రభు తప్ప నీ బేను పొర కూడా నీ ఆశ వాటిన్నాయో ఓనికి వేను కూడి నా మరిని కోసం బతుకుతాను, నా ముసలి మీద నా ముత్తి మీద తీసుకొచ్చి ఓన్సే బతకనదయో. శరీరంగా బతుకముంటారు, కానీ ఆత్మీయంగా విశ్వాసముతో యేసు ప్రభుతో మనం జీవించవా, యేసు ప్రభు బతకవా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తారకమంటారు. హల్లెలూయా. అందుకని ఈ 3 విషయాలు మీరు గమనించండి. సిలువ అంటే అర్థం మాకు తెలుసా, కష్టకు బాధకు. పౌలు గారికి చెప్పలేనంత ఆల్రెడీ ప్రాణం ఇచ్చేసిండు తెలుసా. యేసు ప్రభు నమ్మితే సుఖం వాత కష్టవాత అని భరించవాలి దేవుని బిడ్డ. అదే రీతిగా యేసు ప్రభు నీ జీవించవలసి, నీ హృదయం మందవలసి, నీ కుటుంబాల మందవలసి, నీ ముద్ద పిల్లని యేసు ప్రభు మందవలసి నేను బాతికేవాలి. యేసు ప్రభు ఇష్టంగా యేసు ప్రభుకి నచ్చినట్టు నేను జీవిస్తుంటే యేసు ప్రభు నీ యజమాంతం. యేసు ప్రభు మాట ప్రకారం నేను బతుకుతుంటే యేసు ప్రభు నీ యజమాంతం. మూడోదికి బాధ్యత ముద్రతి ఆనయందు విశ్వాసంతో జీవించవా. బతుకుతుంటే బసక్కిన రోజులే దేవుని బిడ్డలు గమనించండి. దేవుడి మాటలు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం అందరం.